60 వోల్టేజ్ 41.6 Ah ప్యూర్ ఈవీ లిథియం అయాన్ బ్యాటరీ. అంటే ప్యూర్ ఈవీ సైజులకు సంబంధించింది. వెహికల్కి కూడా ప్యూర్ ఈవీకి మాత్రమే సిట్టింగ్ అవుతుంది. అదర్ వెహికల్కి అయితే పెద్ద సైజు వస్తుంది. ఇది ప్యూర్ ఈవీకి మాత్రమే సంబంధించిన బ్యాటరీ. ఇది వచ్చేసరికి 2.5 కిలోవాట్కి పైగా ఎక్కువ వస్తుంది. 60 వోల్టేజ్ 41 Ah. కంపెనీ రూల్ ప్రకారం రెడీ చేసింది 40 Ah. ఇక్కడ మన కన్నా ఏంటంటే కంపెనీ కన్నా 1.5 Ah అనేది ఎక్కువ వస్తుంది. 1.6 Ah అయితే ఎక్కువ వస్తుంది. బ్యాటరీ వెయిట్ అప్రాక్సిమేట్లీ అరౌండ్లో ఒక 13 to 15 అరౌండ్లో 18 kgs దాకా ఉండొచ్చు. బ్యాటరీ వారంటీ వచ్చేసరికి 3 years వారంటీ ప్రొవైడ్ ఉంటుంది. బ్యాటరీ కాస్ట్ కూడా అప్లోడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను బ్యాటరీ కాస్ట్ కూడా. బ్యాటరీ లైఫ్ టైం వచ్చేసరికి అరౌండ్లో 3 years వరకు అయితే పనిచేస్తుంది. దీంట్లో యూజ్ చేసే సెల్ వచ్చేసరికి వెరీ హై క్వాలిటీ సెల్స్, ఇవి డిఎంజీ సెల్స్. హైయర్ వాల్యూ 16 ohms, కెపాసిటీ వచ్చేసరికి 2600 mAh. దీంట్లో వచ్చేసరికి బిఎంఎస్ వచ్చేసరికి స్మార్ట్ బిఎంఎస్. ప్రతి ఒక్క బ్యాటరీలో కూడా స్మార్ట్ బిఎంఎస్ అయితే అవైలబుల్గా చేస్తున్నాము. నార్మల్ బిఎంఎస్ అయితే వాడడం లేదు. స్మార్ట్ బిఎంఎస్లో స్విచ్ వస్తుంది, లాంగ్ ప్రెస్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది బ్యాటరీ మొత్తాన్ని కూడా. మళ్ళీ లాంగ్ ప్రెస్ పట్టుకోగానే ఆటోమేటిక్ అయితే సప్లై అయితే బయటకు వస్తుంది. బ్యాటరీకి వచ్చేసరికి ప్యూర్ ఈవీకి వచ్చేసరికి ఒకటే సాకెట్ ఉంటే సరిపోదు. ఎక్స్ట్రా సాకెట్ ఎస్బీ సాకెట్ అయితే అవసరం ఉండదు. ఎస్బీ సాకెట్ ఎందుకంటే ఆ ప్యూర్ ఈవీలో ఒకటే సాకెట్ ఉంటుంది, 3-pin సాకెట్. ఇది వచ్చేసరికి హెవీ డిశ్చార్జ్ సాకెట్ అండ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ ఒకే లైన్లో అయితే పనిచేస్తుంది. మన వీడియోలో ఏంటంటే ప్రతిసారి బ్యాటరీ ఒకటే ఈ వీడియోలు తీస్తున్నా. ఈ వీడియోలో ఏంటంటే వెహికల్లో కూడా ఇన్స్టాల్ చేసి అయితే రన్నింగ్ చేసి అయితే వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. ఇది వచ్చేసరికి ఒక ప్యూర్ ఈవీ వెహికల్. మనం రెడీ చేసిన ప్యూర్ ఈవీ బ్యాటరీ 60 వోల్టేజ్ 41 Ah 2.5 కిలోవాట్ బ్యాటరీ. కస్టమర్ వెహికల్కి అయితే ఇన్స్టాల్ చేయడానికి అయితే వచ్చాం. ఆల్రెడీ పాత బ్యాటరీ అయితే లోన్ అయితే ఉంది. బ్యాటరీ అయితే కొద్దిగా ప్రాబ్లం ఉన్నది, పాత బ్యాటరీ. వెహికల్ అయితే ఆన్ అవుతుంది కూడా. ఆల్రెడీ పాత బ్యాటరీ అయితే లోన్ అయితే ఉంది. దీన్ని తీసేసి మన కొత్త బ్యాటరీ అయితే ఇంక్లూడ్ చేద్దాం. సేమ్ సైజ్ ప్యూర్ ఈవీ బ్యాటరీ, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే డిక్కీలో అయితే అలాగా సిట్టింగ్ అయితే అయిపోద్ది. ఇది వచ్చేసరికి అరౌండ్లీ మనకి 100 to 120 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది. 41 Ah. లేదు దీనికన్నా కొద్ది పెద్ద సైజ్ కావాలనుకుంటే కాస్ట్ అయితే మారుతుంది, అలాగే బ్యాటరీ యొక్క సైజ్ కూడా మారుతుంది. ఒకసారి అయితే ఇన్స్టాల్ చేసి చూద్దాం. బ్యాటరీ అయితే ఇన్స్టాల్ చేస్తాం. ఆల్రెడీ అయితే బ్యాటరీ వచ్చేసరికి ఆల్మోస్ట్ పాత బ్యాటరీ ఏ విధంగా అయితే ఇన్స్టాల్ అయింది సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే విధంగా సైజు విధంగా ఉంది. ఇది వచ్చేసరికి అరౌండ్లీ 100 దాటి 120 చెప్పాను. మీకు ఇంకా మైలేజ్ కావాలనుకుంటే బ్యాటరీ యొక్క సైజ్ అనేది ఇంకా పైకి పెరుగుతుంది. డిక్కీలో ఐటమ్స్ అయితే పెట్టడానికి అయితే వీలు కాదు. బ్యాటరీ యొక్క కాస్ట్ కూడా అయితే మారుతుంది. 3-pin హెవీ సాకెట్ డిశ్చార్జ్ సాకెట్లో పెట్టేద్దాం. వెహికల్ ఆన్ చేయాలనుకుంటే ఇక్కడ వచ్చేసరికి మనకి జేకే బిఎంఎస్లో స్మార్ట్ బిఎంఎస్లో అయితే ఒక స్విచ్ వస్తుంది. ఈ స్విచ్ని అయితే జస్ట్ వన్ ట్యాప్ ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఆటోమేటిక్గా అయితే బ్యాటరీ అయితే ఆన్ అవుతుంది. వెహికల్ అయితే ఆన్ అవుతుంది. ఒకసారి ట్రైల్ అయితే వేసి చూద్దాం. అక్కడ వరకు వెళ్ళొచ్చు.